హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీకు ఈరోజు సెడర్ హిల్ స్టేట్ పార్క్ అయితే చూపించబోతున్నాను. ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ టైంలో అందరికీ హాలిడేస్ ఉంటాయి కదా. సో మా ఆయనకి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా హాలిడే ఉంటే మేమైతే ఇక్కడ సెడర్ హిల్ పార్క్ అయితే చూస్ చేసుకున్నాము. ఈ సెడర్ హిల్ స్టేట్ పార్క్ అనేది డాలస్కి దగ్గరలో ఉంటుంది. అలాగే ఇక్కడ జాయ్పూల్ లేక్ అనేది ఉంది. సో దాని సరౌండింగ్స్ అరౌండ్ 1800 acres ఈ పార్క్ అయితే ఉంది. On my left, this is Mona Singh, Pritam's wife, and this is myself, Chayan Singh. And the Singh is added by him. And this is what, 6 p.m? Yes, almost. Around 5. Yeah, 5:19. And we are roaming around. మీరైతే విన్నారు కదా చూయన్ చెప్పిన ఇంట్రొడక్షన్. మేమైతే అక్కడికి అరౌండ్ ఈవినింగ్ 5 o'clock అయితే రీచ్ అయ్యాము. అది చాలా మంచి టైం అనిపించింది మాకు. మేము వెళ్ళే వరకు లైటింగ్ కూడా ఉంది. ఇంకా అది కరెక్ట్ టైం సన్సెట్కి. సన్ అయితే ఇంకా అది ఇంటికి వెళ్ళే టైం కాబట్టి ఇంకా చాలా మంచి బ్యూటిఫుల్ వ్యూ అయితే మాకు కనిపించింది. చూస్తున్నారు కదా మీరు కూడా. ఇంకా బ్యూటిఫుల్ వ్యూ చూడగానే మేమైతే ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా చూడండి ఎంత హ్యాపీగా ఉందో. జస్ట్ మనకి ఏ టెన్షన్స్ స్ట్రెస్ ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి జస్ట్ కూర్చొని ఆ సన్సెట్ చూస్తూ ఉంటే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్ని బాధలన్నీ కూడా మర్చిపోవచ్చు. అండ్ మేము అక్కడ అబ్జర్వ్ చేసాము, చాలామంది సింగిల్గా కూడా వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఫుల్ వ్యూ అయితే చూసేసేయండి. జాయ్పూల్ లేక్ది సెడర్ హిల్ స్టేట్ పార్క్లో ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ ఎవరికైతే నైట్ స్టే చేయాలని ఉంటుందో వాళ్ళ కోసమని క్యాంపెయినింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా ఎవరికైతే హిల్స్ ఎక్కడానికి హైకింగ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి హైకింగ్, బైకింగ్ అండ్ ఫిషింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫిషింగ్ అండ్ స్విమ్మింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి స్విమ్మింగ్కి కూడా ఒక ప్లేస్ అయితే ఉంది లేక్ సరౌండింగ్స్లో. ఇంకా మేము అక్కడైతే ఈవినింగ్ 9 వరకు అయితే ఉన్నాము. మాకు అక్కడ ఉన్నప్పుడు మాకు కొన్ని డియర్స్ కూడా కనిపించాయి. చూస్తున్నారు కదా, అవి మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బోటింగ్లో ఉన్న వాళ్ళైతే ఫిషింగ్ అయితే చేస్తున్నారు. సో బెస్ట్ ప్లేస్ అరౌండ్ డాలస్ అనిపించింది మాకైతే. ఎవరికైతే పిక్నిక్ వెళ్ళాలని ఉందో ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా ఇదైతే చాలా మంచి ప్లేస్. డాలస్కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆలస్యం చేయకుండా వెళ్ళి ఈ పార్క్ని అయితే విజిట్ చేయండి. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు మీ ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో. మేము అక్కడ స్కై డార్క్ అయ్యే వరకు ఉండి మిల్క్ వే అయితే చూసాము. మేము అనుకున్నది అయితే స్టార్ గేజింగ్. సో అది చూసేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇప్పుడు మేము డాలస్ డౌన్ టౌన్ నుండి అయితే ఇంటికి చేరుకుంటున్నాము. చూస్తున్నారు కదా, మనకి నైట్ టైంలో ఈ డాలస్ డౌన్ టౌన్ అనేది ఎలా కనిపిస్తుందో. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక బాల్ షేప్ టవర్ అయితే కనిపిస్తుంది. అది ఏంటంటే రీయూనియన్ టవర్. సో మనం దాని పైనకి వెళ్ళి చూస్తే మనకి టోటల్ డాలస్ సిటీ అనేది కనిపిస్తుంది. సో మేము డాలస్ డౌన్ టౌన్ నుండి అయితే మా ఇంటికి చేరిపోయాము. మేమైతే ఇంకా ఆ రోజుని ఇంకా ప్లేస్ని చాలా ఎంజాయ్ చేసాము. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. Again, we'll meet in the next video. Okay, tata, bye bye.